ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ స్పందించారు. ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నామని అన్నారు ఆయన. రామచంద్రన్ కమిషన్, ఉషా మెహ్రా కమిషన్, షమీం అఖ్తర్ కమిషన్ ఇలా ప్రభుత్వాలు ఏ కమిషన్ వేసినా ఆ నివేదికలు వర్గీకరణకు సానుకూలంగానే ఉన్నాయని అన్నారు ఆయన. వర్గీకరణలో ఏవైనా లోపాలుంటే ప్రభుత్వాలే సరిచేసుకోవాలని సూచించారు మందకృష్ణ. అదే సమయంలో 59 కులాల్లో మాదిగల జనాభా ఎంత ఉందో దాని ప్రకారమే మా వాటా మాకు కావాలని ఉషా మెహ్రా కమిషన్కు వినతి పత్రం సమర్పించామని అన్నారు మందకృష్ణ. ఇతర కులాలతో తమకు సంబంధం లేదని 10 నుంచి 11% వాటా తమకు రావాల్సి ఉండగా 9% మాత్రమే ఇచ్చారు. ఇది సరైంది కాదని అన్నారు ఆయన. మాదిగలకు 9% వాటా ఏ ప్రాతిపదికన ఇచ్చారు? వర్గీకరణ అడ్డుకుంటున్నది మూలాలు. అయితే 15 లక్షల జనాభా కలిగిన మాలలకు 5% ఇస్తే 32 లక్షల జనాభా కలిగిన మాదిగలకు 11% వాటా రావాలని 9%కి ఎలా కుదించారో తేల్చాల్సి ఉందని చెప్పారాయన. అంతేకాదు రిజర్వేషన్లు ఏర్పడింది జనాభా ప్రాతిపదికన. మా జనాభా ప్రకారం మాకు దక్కాల్సిన వాటా దక్కలేదు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారాయన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం.